ఫ్రెండ్స్, పూరి జగన్నాథ్ డైరెక్షన్లో అలానే విజయ్ సేతుపతి గారు హీరోగా వస్తున్న మూవీ స్లమ్ డాగ్ 3 టెంపుల్ రోడ్ అన్నమాట. సో మూవీ ఎలా ఉంది, పూరి జగన్నాథ్ గారు మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారా లేదా స్టోరీ రొటీన్గానే ఉండబోతుందా ఏంటి అనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ లుక్ నుంచే ట్రీజర్లో విజయ్ సేతుపతి గారి లుక్ అయితే చాలా రాగా కనిపిస్తుంది. ఇంకా ఆయన ఎంట్రీ అయితే ఒక బ్యాక్ డ్రాప్ రన్నింగ్ సీక్వెన్స్ తో వస్తున్న విజువల్స్ అయితే ఉన్నాయన్నమాట. విజయ్ సేతుపతి గారి లుక్స్ అయితే ఈ మూవీలో చాలా డిఫరెంట్ గా ఉంది. ట్రీజర్ చూసాకే కొంచెం నాకైతే భయం అనిపించింది. సో ఆయన లుకింగ్ కానీ అండ్ బాడీ లాంగ్వేజ్ కానీ అలా ఉందన్నమాట. ఇందులో డైలాగ్స్ చాలా తక్కువ ఉన్న స్టోరీ మాత్రం చాలా మంచి హిట్ అవుతుంది అనేసి ఒక క్యూరియాసిటీని కూడా మనకి క్రియేట్ చేస్తుంది. నాకైతే ట్రీజర్ అయితే బాగా నచ్చింది. పూరి జగన్నాథ్ గారు చాలా ఇయర్స్ తర్వాత ఈ మూవీ చేస్తున్నారు కదా, ఈ మూవీ ఎలా ఉండబోతుంది, ఇంకా మనం ఆయన చేసిన పాత సినిమాలు తీసుకుంటే అన్ని హిట్ మూవీస్ అన్నమాట. సో చాలా వరకు ఎక్స్పెక్టేషన్స్ అనేది ఈ మూవీ మీద చాలా అంటే చాలా పెరిగిపోతూ ఉంటాయి మనకైతే. విజయ్ సేతుపతి గారు స్క్రీన్ ప్రెజెన్స్ అయితే ఈ ట్రీజర్ కి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. ఆయన బాడీ లాంగ్వేజ్ అలానే ఆయన ఎక్స్ప్రెషన్స్ చాలా అంటే చాలా నేచురల్ గా ఉండడం వల్ల ఈ మూవీలో క్యారెక్టర్ కి అయితే చాలా డెప్త్ వచ్చినట్టయితే నాకు అనిపిస్తుంది. ఇంకా మనం బ్యాక్గ్రౌండ్ స్కోర్ ని చూసుకున్నట్లయితే ట్రీజర్ మూడ్ ని ఎలివేట్ చేసినట్టయితే అనిపిస్తుంది. ఈ మూవీలో స్లమ్ ఏరియాగా సెటప్ చేయడము, ఇంకా యాక్షన్ కావచ్చు, అలానే మాస్ విజువల్స్ కావచ్చు, ఇవన్నీ మూవీ మీద మంచి ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. కాకపోతే ట్రీజర్లో స్టోరీని అయితే రివీల్ చేయలేదు ఎక్కువగా. అది ఆడియన్స్ అందరిలో క్యూరియాసిటీని పెంచడం కోసమని చెప్పొచ్చు. ఓవరాల్గా చెప్పాలంటే స్లమ్ డాగ్ 33 ది టెంపుల్ రోడ్ మూవీ అయితే ఒక డీసెంట్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసింది. అలానే విజయ్ సేతుపతి గారి పర్ఫార్మెన్స్ పై కాన్ఫిడెన్స్ కూడా పెంచింది. ఇంకా పూరి జగన్నాథ్ గారు కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ఇది ఒక పాజిటివ్ సిగ్నల్ అని చెప్పొచ్చు. ఇంకా మూవీ ఎలా ఉండబోతుంది అనేదంతా మనకి మూవీలోనే తెలుస్తుంది. కానీ ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ట్రీజర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. అలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉంటే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా ఎన్నెన్నో చేస్తాను. థ్యాంక్ యూ.